శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. కన్యా రాశి జాతకులకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ కన్యా రాశి జాతకులకు దశమ స్థానం అవుతుంది. అంటే గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానము వృత్తికి సంబంధించినటువంటి స్థానము, మనము చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూపించేటువంటి స్థానం. అంటే అలాంటి స్థానం లోపల ఒక పూర్ణ శుభగ్రహము గురువు సంచరించడం అనేటువంటిది కొంతవరకు మనకు కలిసి వచ్చేటువంటి అంశమే. అయితే గోచార రీత్యా దశమ స్థానంలో సంచారము ప్రతికూలము అని ఉన్నప్పటికీ, శుభగ్రహము దశమ స్థానంలో గురు రూపకంలో మనకు సంచరించడము కొంత కలిసి వస్తుంది. ఏ ఫీల్డ్స్ లోపల మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం లోపల మీకు గుర్తింపు లభిస్తుంది. ఒక ప్రోగ్రెస్లో మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మట్టుకు వాళ్ళ నియమాలను, లిమిటేషన్స్ను దాటి ఉండకుండా ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక ఉన్నటువంటి ఉద్యోగంలో కొంత మార్పులు కనబడుతున్నాయి. సంబంధాల్లో అంటే బంధువులు, ఆత్మీయులు, స్నేహితులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఒక దైవభక్తి మీ లోపల పెరుగుతుంది. దైవభక్తి పెరగడం మూలకంగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత, శారీరకమైనటువంటి ఉత్సాహము లభించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు ముఖ్యంగా పబ్లిక్తో సత్సంబంధాలు ఏర్పడతాయి. అధినాయకులకు, ఆఫీసర్స్కు, వీళ్ళందరికీ కూడాను ప్రజలతో, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళతో, ఉద్యోగస్తులతో మంచి రిప్యుటేషన్ ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు లేదా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని గుర్తించి ఇంకా పనిని అప్పజెప్పడం మూలకంగా వర్క్లోడ్ పెరుగుతుంది, కానీ మీకు గుర్తింపు లభిస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇక కుటుంబంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి, తద్వారా కొంత మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక శారీరక శ్రమ, పని లోపల మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉండడం మూలకంగా, అంటే మీ బిజీ షెడ్యూల్డ్ మూలకంగా మీరు ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ సమయం లోపల. అయితే ఓవరాల్గా ఏంటంటే, దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నటువంటి సమయం లోపల మీకు కొన్ని విషయాలలో పరీక్షాకాలం, కానీ మీ లోపల కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా తండ్రి మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఆయన అనుభవాన్ని మీకు చెప్పడం మూలకంగా, దాన్ని మీరు తూచా తప్పకుండా అమలు చేయడం మూలకంగా
మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొత్త మిత్రులతో మీకు కార్య అనుకూలత కనబడుతుంది. ఇకపోతే వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. మాటల ప్రభావం మూలకంగా కొన్ని విషయాలలో మనకు నెగిటివ్ ఎఫెక్ట్ కనబడుతుంది. తెలివిగా ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి సమయము. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. బ్లైండ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఏదైతే కార్నర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు కూలంకషంగా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. విద్యార్థులకు ఓవరాల్గా చూసినట్టయితే పోటీ పరీక్షలలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు సక్సెస్ రేట్ బాగా కనబడుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మీరు అనుకున్నవి సాకారమయ్యేటువంటి అవకాశాలు ఈ సమయం లోపల బాగా ఉన్నాయి. మానసికంగా మీరు స్థిరంగా ఉంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే కుటుంబం లోపల మీకు చాలా ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిపై మనస్సు నిలపండి. ఇకపోతే టెక్నికల్ సైడ్ ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. మీరు నిజాయితీతో అంటే మీ శ్రమను, మీ నాలెడ్జ్ను, మీ స్కిల్స్ను మీరు నమ్ముకొని ముందరికి వెళ్ళినట్టయితే ఈ సమయం లోపల చాలా సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్లను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా
ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.